ఫిలిప్పు దగ్గరికి మరి అక్కడ సంభాషణ అంతా జరుగుతూ ఉన్నప్పుడు ఫిలిప్పు యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, తండ్రిని మాకు చూపించు, మాకు అంతే చాలును అని అడిగినప్పుడు ఫిలిప్పుతో మరి యేసు ప్రభు వారు చెప్తున్న మాట, నేను ఇంతకాలం మీతో ఉన్నా కూడా నన్ను మీరు గుర్తుపట్టలేదా ఫిలిప్పు అని అడుగుతాను. నిజంలో చూసారా, అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క గుణ లక్షణాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడా నేరుగా నేనే దేవుణ్ణి, నేనే వచ్చాను అంటే అక్కడ యేసు క్రీస్తు వారు గనక ఆ మాటలు గనక మాట్లాడుంటే గనక ఖచ్చితంగా ఆయనకి సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు. మరి ఈరోజు మన ఎవరికి కూడా పాపక్షమాపణ ఉండేది కాదు, పాపం నుండి విడుదల ఉండేది కాదు. ఎందుకంటే ఆయన రావాలి, ఆయన రక్తం కార్చాలి, ఆయన మరణించాలి, ఆయన సమాధి చేయబడాలి, ఆయన తిరిగి లేవాలి. ఈ యొక్క మరణ పునరుద్ధాన ఈ యొక్క విషయాలు కనుక జరగకపోతే ఈరోజు మానవాళికి పాపము నుండి కానీ దోషముల నుండి కానీ విడుదల లేదు, విమోచన లేదు.